నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ముఖ్యమంత్రి ఒకటి అనుకుంటే అధిష్టాన పెద్దలు మరొకటి తలచారు. మండలి అభ్యర్థులపై కాంగ్రెస్ మార్క్ పాలిట్రిక్స్ హీటెక్కిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పెద్దలు, ఇటు ఆశావహులు చెరోదారిలో వెళ్లారు. దీంతో ఢిల్లీ మే కుచ్ కుచ్ హోతా హై అంటున్నారు తెలంగాణ లీడర్లు. సీఎం రేవంత్ పై హస్తిన లీడర్లు గుర్రుగా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. టీ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది? యనమలకు చెక్ పడుతోందా? మీనాక్షి మార్క్ కనిపిస్తోందా? సొంత పార్టీలో రచ్చ మొదలైతే గాంధీ భవన్ పెద్దలు ఎలా కంట్రోల్ చేస్తారు? రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లేంటి? అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ మార్క్. తెలంగాణ కాంగ్రెస్ లో మండలి మంటలు చల్లారటం లేదు. ఇప్పటికే 3 ఎమ్మెల్సీ సీట్లను చేజేతులారా కోల్పోయింది హస్తం పార్టీ. అధికారంలో ఉండి ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపెయిన్ చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఏఐసీసీ మార్క్ స్పష్టంగా కనిపించింది. విధేయత, సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఎవ్వరూ ఊహించినట్లుగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ను ఎంపిక చేసింది. అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా సంకేతాలిచ్చింది. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన విజయశాంతికి రూట్ క్లియర్ చేసింది. నిజానికి రాములమ్మ పేరును రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరూ ప్రతిపాదించలేదు. అయితే నేరుగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఒప్పించారు విజయశాంతి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో అనేక సందేహాలు గాంధీ భవన్లో వ్యక్తమవుతున్నాయి. అసలు పంచాయతీ ఇప్పుడే మొదలైందంటున్నారు హస్తం లీడర్లు. ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ వారంతా తిరుగుబాటుకు సిద్ధమవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఎంతో మంది ఎమ్మెల్సీ కోసం ఎదురు చూశారు. వారందరికీ నిరాశే మిగిలింది. దీంతో ఆశావహులు ఎలా రియాక్ట్ అవుతారన్నదే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల ముందున్న ప్రధాన సమస్య. ఇక హైకమాండ్ కు తెలంగాణ సీఎం రేవంత్ కు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్ లో అసలేం జరుగుతోందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. రైట్. తెలంగాణ కాంగ్రెస్లో మండలి మంటలు పొలిటికల్గా హీట్ ఎక్కిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ పెద్దలు ఎంపిక చేయడంతో అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఢిల్లీ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది అనేటువంటి అనుమానాలకు తెరతీస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశంపైన ఇవాళ డిబేట్లో